హాయ్ ఎవ్రీవన్, నా పేరు లావణ్య. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్లో జొన్న రవ్వ గడక చేస్తున్నాను. 1 గ్లాసు జొన్న రవ్వ కడిగి వేసాను. 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసు వాటర్ వేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఇప్పుడు దీనికి నేను సెక్విక్ లిడ్ పెడతాను. దీంతో ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. ఇది ప్రెషర్ కుక్కర్లా పనిచేస్తుంది. ఇది ఇలా పెట్టేసి ప్రెస్ చేసి లాక్ చేయడమే. స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టాలి. సెక్విక్ లిడ్ పెట్టినప్పుడు ఇక్కడ రెడ్ మార్క్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఇక్కడ టర్బో వరకు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సెక్విక్ లిడ్ పెట్టినప్పుడు ఎప్పుడైనా ఫాస్ట్గా కుకింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ జొన్న రవ్వ పెట్టాను కదా, ఇది 4 మినిట్స్లోనే కుకింగ్ అయిపోతుంది. ఈ ఏఎంసీ కుక్వేర్లో వితౌట్ ఆయిల్ వాటర్లెస్ కుకింగ్ చేయొచ్చు. ఈ సెక్విక్ లిడ్ పెట్టి కుకింగ్ చేస్తే రైస్ అయినా కర్రీస్ అయినా వెజ్ కర్రీ నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఫాస్ట్గా కుకింగ్ చేయొచ్చు. టేస్ట్ కూడా ఉంటుంది. రెడ్ మార్క్ టర్బో వరకు వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వెంటనే మూత ఓపెన్ చేయకూడదు. రెడ్ మార్క్ బ్యాక్ వచ్చే వరకు దీనికి రెస్టింగ్ టైం ఇవ్వాలి. రెడ్ మార్క్ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను. ఉడికిపోయింది, చూసారా? మనం నార్మల్గా గిన్నెలో వండితే 1/2 అవర్ పైనే టైం పడుతుంది. మళ్ళీ పొంగడము, ప్రెషర్ కుక్కర్లో పెడితే కూడా లీక్ అవ్వడము అలాంటిది ఉంటుంది. కానీ దీంట్లో కలపాల్సిన అవసరం లేదు. సెక్విక్ లిడ్ పెట్టామంటే ఫాస్ట్గా ఉడికిపోయింది. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలన్నా, ఈ ఏఎంసీ బౌల్ పర్చేస్ చేయాలన్నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.